Hello students, welcome to LTX classes, welcome to issue of the day. So ee roju manam maatladukobothunna topic Tajikistan's ban on hijab. 90% పైగా ముస్లిం పాపులేషన్ ఉన్న తజికిస్తాన్ హిజాబ్ పైన ఎందుకు బ్యాన్ విధించింది? హిజాబ్ అంటే మీకు తెలుసు కదా, ముస్లిం ఉమెన్ వేర్ చేసే హెడ్ క్లోతింగ్, దాన్ని మనం హిజాబ్ అంటాము. అది యూజ్ చేయొద్దు, అది ఇంపోర్ట్ చేయడానికి లేదు, సేల్ చేయడానికి లేదు, డిస్ట్రిబ్యూట్ చేయడానికి లేదు, ఇన్ఫ్యాక్ట్ అది వాడడానికి లేదు అని చెప్పేసి తజికిస్తాన్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఒకవేళ ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తే చాలా ఎక్కువ పెనాల్టీస్ కూడా విధించింది. అయితే దీనికి కారణం ఏంటి? ఒక ప్యూర్ 90% పైగా ముస్లిం పాపులేషన్ ఉన్న ఒక కంట్రీ హిజాబ్ పైన బ్యాన్ విధించడం ఏంటి? సో దీని గురించి మనం డీటెయిల్డ్గా ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తజికిస్తాన్ అనేది యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉండేది 1991కి ముందు. సో మరి యుఎస్ఎస్ఆర్ ఎటువంటి కంట్రీ? ఎథిజంని ప్రమోట్ చేసేది, అంటే ఏ రిలీజియన్ వద్దు అనేది, కంప్లీట్ సెక్యులర్గా ఉండేది, ఏ రిలీజియన్కి గవర్నమెంట్ అసోసియేట్ అయి ఉండేది కాదు. సో 1991లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన తర్వాత తజికిస్తాన్ సెపరేట్ అయింది. సెపరేట్ అయిన తర్వాత తజికిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది. ఎవరెవరి మధ్య? ఒక గ్రూప్ ఏమో సోవియట్ సింపథైజర్స్, అంటే సోవియట్ వాల్యూస్, సోవియట్ పద్ధతులు దాన్ని బాగా ఫాలో అయ్యే గ్రూపు. ఆ గ్రూప్కి లీడరు రెహమాన్. ఇంకో గ్రూప్ వచ్చేసి ఎథ్నో రిలీజియస్ గ్రూప్, అంటే మతము, ఎథ్నిసిటీ వీటిపైన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే గ్రూప్ ఇంకొకటి. వీళ్ళిద్దరి మధ్య ఒక అంతర్యుద్ధం, సివిల్ వార్ అనేది చాలా కాలం పాటు, సుమారు 3 సంవత్సరాల పాటు మనకి తజికిస్తాన్లో జరిగింది. ఈ టైంలో రెహమాన్ ఏం చేశారంటే, హీ ఫాట్ అగెనిస్ట్ పోవర్టీ, హీ ఫాట్ అగెనిస్ట్ ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. సో వీటిపైన ఆయన ఎక్కువగా ఫోకస్ చేశారు. సో అప్పటి ప్రజలకు కూడా దానికి కనెక్ట్ అవ్వడం వల్ల 1994లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో రెహమాన్ వాళ్ళ గ్రూప్ విజయం సాధించింది. సో ఆయన పార్టీ అప్పటి నుంచి 1994 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 30 సంవత్సరాలుగా ఆయన పార్టీనే అధికారంలో ఉంది, ఆయనే ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. తర్వాత ఆయన కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేసి ప్రెసిడెన్షియల్ టర్మ్స్ పైన లిమిట్స్ కూడా లిఫ్ట్ చేసేసారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈయన బ్యాక్గ్రౌండ్ సెక్యులర్ బ్యాక్గ్రౌండ్, ఈయన సోవియట్ వాల్యూస్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి. మరి ఈయనకి కౌంటర్ చేస్తున్న గ్రూప్ ఎటువంటిది? రిలీజియస్ గ్రూపింగ్. సో అందుకని అప్పటి నుంచి కూడా ఆయన ఆ దేశంలో సెక్యులర్ వాల్యూస్ని ఇంకా పెంపొందించేలాగా, రిలీజియన్కి సంబంధించిన అంశాలు, రిలీజియస్ అవుట్ఫిట్స్ ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేసేలాంటి యాక్షన్స్ తీసుకుంటూ వస్తున్నారు. అలాంటి ఒక యాక్షనే రిలీజియన్ బేస్డ్ పొలిటికల్ అవుట్ఫిట్స్ని బ్యాన్ చేయడం. సో రిలీజియన్ బేస్డ్ పొలిటికల్ అవుట్ఫిట్స్ ఉండడానికి కూడా తజికిస్తాన్లో లేదు అని చెప్పేసి ఆయన బ్యాన్ చేయడం కూడా జరిగింది. అయితే అక్కడతో ఆగిందా? సో ఆయన అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, దేశంలో రాడికలైజేషన్ పెరుగుతోంది, ముస్లిం ఐడెంటిటీని డిస్ప్లే చేయడం అనేది పెరుగుతుంది, ఫారిన్ కల్చర్ అనేది పెరుగుతుంది, ఎక్కడికక్కడ మాస్కులు అనేవి పెరుగుతున్నాయి, ఈ మద్రాసాస్ అనేవి వస్తున్నాయి, అలాగే ముస్లిం ఐడెంటిటీని డిస్ప్లే చేసే ఈ హిజాబ్స్ ఇట్లాంటి వేషధారణ అనేది బాగా పెరుగుతోంది అనేది ఆయనకు ఒక కన్సర్న్గా మారిపోయింది. సో మరి ఆయన పొలిటికల్ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్, మరి రిలీజియస్ ఐడియాలజీ అనేది బాగా పెరిగింది అనుకోండి, ఏదో రోజు ఆ ఐడెంటిటీని బేస్ చేసుకున్న సంస్థలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఈయన యొక్క డామినెన్స్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకని అవి స్ప్రెడ్ కాకుండా పొలిటికల్ కంట్రోల్ తన చేతుల్లోనే ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కూడా ఆయన ఈ హిజాబ్ పైన బ్యాన్ విధించడం అనేది జరిగింది. ఇంకొక ఆస్పెక్ట్ మనం తీసుకుంటే, తజికిస్తాన్ యొక్క కల్చర్, ఆయనకి ఏమంటున్నారంటే, తజికిస్తాన్కి ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ క్లోతింగ్ మనం యూజ్ చేస్తాము, మన కల్చరల్ ఐడెంటిటీని మనం ఎగ్జర్ట్ చేయాలి, ఈ ఫారెన్ కల్చర్ని ఉపయోగించడం వల్ల ఉపయోగం లేదు. సో కల్చరల్ ఐడెంటిటీ ఎగ్జర్ట్ చేయాలనేది కూడా అనదర్ ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్ వచ్చేసి, ద కంట్రీ ఎప్పటి నుంచో కూడా సెక్యులర్ వాల్యూస్ ఫాలో అవుతుంది. సో మరి ఒక పర్టికులర్ మతానికి సంబంధించిన ఐడెంటిటీని పబ్లిక్ డిస్ప్లే చేయడం వల్ల సెక్యులర్ వాల్యూస్కి దూరం అవుతున్నాము. సో అది జరగకూడదు అనేది కూడా అనదర్ ప్రాబ్లం. నాలుగవది, పెరిగిపోతున్న రాడికలైజేషన్, దాన్ని కంట్రోల్ చేయాలి, కౌంటర్ చేయాలి అనేది నాలుగో ఆస్పెక్ట్. రాడికలైజేషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక మతం, ఒక ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ, ఎక్స్ట్రీమ్ వ్యూస్ అనేవి ప్రజల్లో పెరిగిపోతున్నాయి. అలా పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం మతం. ఆ మతాన్ని ఎక్సెసివ్గా డిస్ప్లే చేయడం అని భావించి, సో వాటిని పెంపొందించే, వాటిని ఎక్కువగా డిస్ప్లే చేసే ఇటువంటి హిజాబ్ కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ పైన ఆయన బ్యాన్ విధించారన్నమాట. సో ఈ రకంగా ప్రధానంగా ఆయన పొలిటికల్ కంట్రోల్ని ఎక్సర్ట్ చేయడం కోసం, కల్చరల్ ఐడెంటిటీని ఎక్సర్ట్ చేయడం కోసం, సెక్యులరిజంని కాపాడుకోవడం కోసం, రిలీజియస్ ఐడెంటిటీని డిస్ప్లే చేసే కార్యక్రమాలని ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో 90% పైగా ముస్లిం పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం
ఇది.